ఓకే. సో మీ ఇప్పుడు కాంగ్రెస్ మెయిన్ అనుకుంటున్న బ్యాస్టన్ జిల్లాస్ నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఎస్పెషల్లీ నల్గొండ, ఖమ్మం. నల్గొండ, ఖమ్మంలో నిజంగా క్లీన్ స్వీప్ చేస్తేనే కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది. క్లీన్ స్వీప్ చేస్తుందా? నల్గొండలో 12 సీట్లు, ఖమ్మంలో 10 సీట్లు వచ్చే అవకాశం ఉందా మీ సర్వే ప్రకారం? 100% వస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెబుతా నెరవేరుతుందా? అసెంబ్లీ గేట్ దాకనివ్వను బీఆర్ఎస్ వాళ్ళు నెరవేరుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఖమ్మంలో ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. మహబూబ్ నగర్లో 14 స్థానాలకు 1-6 ఇటాటే తప్ప కానీ అక్కడ కూడా మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఖమ్మంలో ఒకటి కూడా పువ్వాడ అజయ్, తర్వాత సత్తుపల్లి కానీ ఈ సీట్లు ఏవి రావా బీఆర్ఎస్? అంటే స్కోప్ కనిపిస్తలేదు. అంటే మీరు ఒకసారి చూడండి, 2014లో కానీ 2018 ఎన్నికల్లో కానీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఏంటి? ఆడ 2014లో కొత్తగూడెం ఒకటే గెలిచింది, 2018లో ఖమ్మం ఒకటే గెలిచింది. కేవలం 10 సీట్లలో 2 మాత్రమే. ఆ ఎన్నికల్లో ఒకటి, ఈ ఎన్నికల్లో ఒకటి. అంటే టీఆర్ఎస్ పార్టీ 10కి 10 గెలవాలి, అది ఓడిపోవాలంటే పొంగులేటి సీనన్న పోరాటం ఒక సీటు మీదనే. ఇవి ఒక్క సీట్ నాపితే 10కి 10 సక్సెస్ అయినట్టే. అంటే బట్ ఒకటి ఏంటంటే సెంటిమెంట్ ఉంది, ఖమ్మంలో గెలిస్తే రాష్ట్రంలో గెలిస్తే ఖమ్మంలో గెలవరని చెప్పి. అదే 14లో 18లో అయింది. మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందంటే ఖమ్మంలో ఇది రివర్స్ జరగాలి కదా. అంటే ఇప్పుడు లేదు ఇప్పుడు ఖమ్మంలో అనేకమైనటువంటి పరిస్థితులు, భిన్న పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు కూడా ఖమ్మము ప్రతిపక్షంలోనే ఉండాలని చూస్తూ ఉంటుంది. ఖమ్మం పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు. మీరు 2014 కంటే ముందు 2004 తీసుకోండి, 2009 తీసుకోండి. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా ఖమ్మంలో, అప్పుడు ఎందుకు ఇబ్బంది లేదు? అంటే అప్పుడు కూడా మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. అంటే వన్ సైడ్ ఏం రాలేదు అనుకుంటా, మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది 9లో కూడా. కనీసం ఏదో ఒక రిజల్ట్ అయితే వచ్చింది కదా, అప్పుడు కాంగ్రెస్ ఫేవర్లో ఉంది కదా. 2009లో కాంగ్రెస్ ఫేవర్ లేదనుకుంటా. మళ్ళా తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు, చాలా మంది ఇదే సత్తుపల్లి సండ్ర వెంకటవీరే గెలిచారు. టీడీపీ గెలిచింది అప్పుడు, బాగానే సీట్స్ బాగానే వచ్చాయి. సిపిఎం కూడా గెలిచారు మహాకూటమి నుంచి. అప్పుడు ఇదే సిపిఐ కూడా గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ తన ఉనికిని ఏమి కోల్పోలేదు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉనికి ఉంది, సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. ఖమ్మం ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఈసారి ఖమ్మం మాదే, తెలంగాణ గుమ్మం మాదే. నల్గొండ అవుట్ రైట్గా వస్తాయి 12-12 మోస్ట్లీ. 12-12 అవుట్ రైట్గా నల్గొండ క్లీన్ స్వీప్.